గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు ప్రసవ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజనను అమలు చేస్తోంది. అనంతపురం జిల్లాలో ఈ పథకం వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృవందన యోజన మహిళలకు, ముఖ్యంగా పనికి వెళ్లే గర్భిణీలు విశ్రాంతి తీసుకునే సమయంలో వారికి కలిగే వేతన నష్టాన్ని భర్తీ చేస్తుంది. అనంతపురం జిల్లాలో ఈ పథకం ద్వారా గర్భిణీలు తమ పేరును అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 28,493 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. గత 2 ఏళ్లలో వేలాది మందికి సాయం అందగా ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 9,337 మందికి ప్రయోజనం చేకూరింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 11,000 మందికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జిల్లా అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాతృవందన యోజన పథకంలో మొదటిసారి గర్భము దాల్చిన వాళ్ళు హాస్పిటల్లో చెకప్ చేయించుకొని ప్రెగ్నెంట్ అని కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంకు నమోదు చేసుకోవచ్చు. మొదటిసారి గర్భము దాల్చిన వాళ్ళకి 5,000 రూపాయల వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ను 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగతా 2,000 రూపాయలను వాళ్ళు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు 14 వారాల ఇమ్యునేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు సెకండ్ ఇన్స్టాల్మెంట్గా 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆరోగ్యం రీత్యా ఖర్చు చేశామని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రసవ సమయాన్ని దాటగలిగినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నేను ఇప్పుడు 6వ నెల గర్భవతిని. 3 నెలల్లో ఉన్నప్పుడు నేను అంగన్వాడీలో నా పేరు అనేది నా మాతృవందనం పథకం కింద నా పేరు నేను నమోదు చేసుకున్నాను. నాకు వెంటనే 3,000 డబ్బులు పడ్డాయి. 3,000 డబ్బులు నేను నా ఆరోగ్యానికి, ఫ్రూట్స్కి, దానికి నేను యూస్ చేసుకున్నాను. ఈ పథకం చాలా మంచిది. 3 నెలలు గర్భిణిగా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రంలో PM మాతృవందన యోజన పథకంలో నా పేరు నమోదించుకున్నాను. తర్వాత 5 నెలల్లో గర్భిణిగా ఉన్నప్పుడు 3,000 అమౌంట్ పడింది. ఆ అమౌంట్ నా ఆరోగ్యం కోసం ఉపయోగించుకున్నాను. ఆరోగ్యవంతమైన తల్లి బిడ్డలే లక్ష్యంగా సాగుతున్న ఈ పథకం పేద, మధ్యతరగతి మహిళలకు కొండంత అండగా నిలుస్తోంది.